హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A, సో 2026 వన్ మోర్ మోడల్ పేపర్ను గెట్ చేశానండి. మోడల్ పేపర్ ఓకేనా. సో ఇందులో నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ది మోడల్ పేపర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 యాన్యువల్ ఎగ్జామినేషన్ పర్పస్. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ మళ్ళీ ఏమిటంటే మనకు 2 10s 20 మార్క్స్, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వు రాయాల్సిన క్వశ్చన్స్ కూడా 10 అండి. సో కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ Z1 Z2 గివెన్ Z1 ఇంటూ Z2. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ √5 + 3a. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీ మన క్వశ్చన్. నెక్స్ట్ డి మోవియస్ థియరం, యాంగిల్ x ఇచ్చిండు, y ఇచ్చిండు, z ఇచ్చిండు. ఎక్స్ వై జెడ్ ఏమైపోతుంది మనకు సిసిఐ ఇంటూ సిస్బి ఇంటూ సిసి, సిస్ ఆఫ్ a + b + c అయిపోతుంది. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అండి? 180 degrees. సో దాని వాళ్ళు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ ఎక్స్ప్రెషన్స్, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ఫైండ్ పి. కామన్ రూట్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఆల్ఫా ఆర్ బీటా ఏదైనా ఒక రూట్ వాల్యూ అనుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు రెండింటిని సాల్వ్ చేస్తే నీకు కామన్ రూట్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. ఇది ఏంటిదంటే మనకు సమ్ ఆఫ్ ది రూట్ వాల్యూస్. ఏంటిది వాల్యూ? P2. సో దీన్ని దేంతో కంపారిజన్ చేయాలి మనం? x³ + p1x² + p2x + p3 = 0. p2 అంటే x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఏంటిదండి మనకు? 7. అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్. NP7 = 42 × NP5, దెన్ ఫైండ్ ద n. సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మింగ్ కమిటీ ఆఫ్ 5 members ఫ్రమ్ 6 men and 3 ladies. నెక్స్ట్ క్వశ్చన్ ఎందులో నుంచి వస్తుందని చెప్పాను నేను? బైనోమియల్ థీరం. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ ఆఫ్ 2n, 1 + x హోల్ పవర్ ఆఫ్ 2n - 1 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a/b అన్నాడు. డిఫరెంట్ క్వశ్చన్ నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్, రిపీటెడ్ క్వశ్చన్ ఇదే ఉంటుంది మనకు. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. ఇక్కడ డాటా ఇచ్చాడు మనకు, డిస్క్రీట్ డాటా. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? ఫస్ట్ యూనిట్ టు ఫైండ్ అవుట్ మీన్, దెన్ మీన్ డీవియేషన్. మీన్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేసి బై 3 + 3 6 అయిపోతుంది. డినామినేటర్లో 6. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? మనకు ఫార్మ్ ఏంటిది? mod xi - x bar / n సమ్మేషన్. అంతేనా? అంటే 3 - మీన్, 6 - మీన్, 10 - మీన్, 4 - మీన్. మనకు తెలిసిన క్వశ్చన్ 7 మార్క్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం అండ్ 2 మార్క్ క్వశ్చన్ కూడా నేను అప్లోడ్ చేశాను. లాస్ట్ వన్, ర్యాండమ్ వేరియబుల్స్. ఏ పాయిజన్ వేరియబుల్ సాటిస్ఫైస్ p of x = 1 = p of x = 2, ఫైండ్ p of x = 7. సో ఇవన్నీ మనకు 2 మార్క్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు సెకండ్ బిట్ సెక్షన్ బి, 4 5s 20. సో మనకి ఇచ్చేటి 7 క్వశ్చన్స్, నువ్వు రాయాల్సినవి 5 క్వశ్చన్స్, అంటే 2 చాయిస్ ఉంటాయి మనకు. ఓకేనా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను నేను? కాంప్లెక్స్ నెంబర్స్. x - iy హోల్ పవర్ ఆఫ్ 1/3 = a - ib, దెన్ షో దట్. ఇది ప్రూఫ్ చేయమంటున్నాడు. సింపుల్ అండి. మనకు కంపల్సరీ ఇది సెకండ్ ఎక్సర్సైజ్లో సెకండ్ బిట్ నుంచి వస్తుంది మనకు. ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్, సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ బిట్ నుంచే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పవర్ 1/3 ఉంది. పవర్ 1/3 రిమూవ్ అంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్లో క్యూబ్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ క్యూబ్ అప్లై, దెన్ ఇక్కడ a - b హోల్ క్యూబ్ అయిపోతుంది. దీన్ని రెడ్యూస్ చేసుకుంటూ పోతే నీకు x వాల్యూ వచ్చేస్తుంది, y వాల్యూ వచ్చేస్తుంది. ఇందులో సపోజ్ చేయాలి. ఈక్వేట్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఎక్కడని చెప్పాను? రేంజ్ టాపిక్ ఇక్కడ కోఆర్డినేట్ ఎక్స్ప్రెషన్స్. ప్రూవ్ దట్ x / x² - 5x + 9 లైస్ బిట్వీన్ -1/11 అండ్ 1. వెరీ సింపుల్. దేనిపైన డిపెండ్ అయిపోతుందండి? ఇచ్చిన ఈక్వేషన్ను y అనుకోవాలా? ఎందుకు మారిపోతుంది మనకు? కోఆర్డినేట్ ఎక్స్ప్రెషన్. మనకు కండిషన్ ఏంటిది? డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇందులో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్, 13th అండ్ 14th. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ వితౌట్ రిపిటేషన్. సో ఇది మనకు వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మనకు
ఇక్కడ ఏంటిది 0 డిజిట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, 0 లేకుండా ఒక క్వశ్చన్ ఉంటుందండి మనకు ఫార్ములా. సో వెరీ సింపుల్ క్వశ్చన్. మనకు ఉన్నాయి 3 క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్. మనకు ఏంటిది ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n+1 సిఆర్. ఈ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది మనకు. ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n+1 సిఆర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఎక్సర్సైజ్ పర్ముటేషన్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇందులో మనకు పార్షియల్ ఫ్రాక్షన్ నోటేషన్. మనకు 6 రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, 6 రూల్స్ కంపల్సరీ చూసుకోవాలా. నెక్స్ట్ 16th అండ్ 17th ఏ చాప్టర్ నుంచి వచ్చింది మనకు ప్రాబబిలిటీ. చూసారు ఇక్కడ పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. ఏ డస్ నాట్ అక్కర్, ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే నేను ఏం తీసుకోవాలని చెప్పిన పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా 1 మైనస్ పి ఆఫ్ ఏ. వాళ్ళు సర్ప్రైజ్ చేస్తే అయిపోతుంది. నైదర్ ఏ నాట్ బి అక్కర్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. అంటే ఆన్సర్ అవుతుంది 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. 1 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అయిపోతుంది. వెరీ సింపుల్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ క్యాల్కులస్ ఈస్ గివెన్ టు బి టు స్టూడెంట్స్ ఏ అండ్ బి. దోస్ ఛాన్సెస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ ఆర్ 1/3 అండ్ 1/4 రెస్పెక్టివ్లీ. చెప్పాను కానీ మనకు ఒకటి ప్రాబబిలిటీ ఆఫ్ ట్రూ ఉంటుంది, ఒకటి ప్రాబబిలిటీ ఆఫ్ ఫాల్స్ ఉంటుంది. సో సింప్లీ ఒకటి ఏ అనుకుంటున్నా, ఒకటి బి అనుకుంటున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏమి ఇచ్చాడు 1/3, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఏమి ఇచ్చాడు 1/4. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ బీయింగ్ సాల్వ్డ్ ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్ కండిషన్ ఏంటిది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇవన్నీ మనకు 4 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటిదని మనకు సెక్షన్ సి 7 మార్క్ క్వశ్చన్స్. 5 7 35. మళ్ళీ మనకు 7 ఇస్తాడు, మనం 5 రాయాలండి. 2 చాయిస్ ఉంటాయి. సో 18th క్వశ్చన్ ఎక్కడని చెప్పాను నేను డి మోవియస్ థీరం. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. దెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ n+1 cos n/3. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఎక్కడ మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇక్కడ సాల్వ్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ 6 ఎందులోకి మార్చుకోవాలి మనం పవర్ 4లోకి. పవర్ 6 కన్వర్ట్ ఇంటూ పవర్ 4 బై అప్లయింగ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ ప్రాసెస్. సింథటిక్ డివిజన్ ప్రాసెస్ ఎన్నిసార్లు అప్లై చేయాలి మనం 2 times అప్లై చేయాలి. 2 times అప్లై చేస్తే మనకు పవర్ 4లోకి కన్వర్ట్ అయిపోతుంది. దెన్ సాల్వ్ చేసి చేయాలి. సో ఎందులో కన్వర్ట్ అయిపోతుంది ఇది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ x² ప్లస్ 1/x² నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ అండ్ 21 క్వశ్చన్ ఎక్కడ మనకు బైనోమియల్ థీరం. Quotients of x power 9, x power 10, x power 11 in the expansion of 1 plus x whole power of n. Then prove that, ఈ కోషన్స్ ఎందులో ఉంటాయో మనకు ఏపీ. ప్రూవ్ దట్ n² మైనస్ 41n ప్లస్ 398. ఈ 3 కోషన్స్ నేను ఏమనుకుంటున్నా ఏబిసి. ఏబిసిలు ఏపీలో ఉంటే కండిషన్ ఏంటిదని చెప్పిన 2b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సి. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ సిరీస్ నోటేషన్. సో సిరీస్ నోటేషన్ అంటే మనకు ఫార్ములా గుర్తుకు రావాల్సింది ఏంటిదండి 1 మైనస్ x హోల్ పవర్ ఆఫ్ -p/q. మోస్ట్లీ ఈ ఫార్ములా నుండి మనకు క్వశ్చన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 22 క్వశ్చన్. 22 క్వశ్చన్ ఏంటంటే మనకు మెజర్ ఆఫ్ డిస్పర్షన్. చూసారా మనకు ఏమన్నా ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. సో మనకు ఎక్స్ఐ వాల్యూస్ చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే మనకు డైరెక్ట్ డిస్క్రీట్ డేటా ఇచ్చేసాడు, క్లాస్ ఇంటర్వల్స్ ఇవ్వలేదు. సో ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చేసిండు, ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చేసిండు. మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ అన్నాడు. మీడియన్ ఫార్ములాలో మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే డిస్క్రీట్ డేటా ఇస్తాడో మనం ఫార్ములా ఏం తీసుకోవచ్చు అని చెప్పాను సమ్మేషన్ fi/2. ఇక్కడ నుంచి మనకు మీడియన్ వాల్యూ వచ్చేస్తుందండి. సమ్మేషన్ fi/2 వాల్యూను ఎందులో చెక్ చేయాలి మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చెక్ చేయాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చెక్ చేసినాక ఆటోమేటిక్గా ఏం వచ్చేస్తుంది మీడియన్ వాల్యూ ఫ్రమ్ ద ఎక్స్ఐ వాల్యూస్ వచ్చేస్తుంది. మీన్ డీవియేషన్ ఫార్ములా తెలిసింది ఏంటిది సమ్మేషన్ మాడ్ fi ఇంటూ xi మైనస్ x బార్ మీన్స్ మీడియన్ బై సమ్మేషన్ fi. ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 23 క్వశ్చన్. సో మనకు 23 క్వశ్చన్ 24th క్వశ్చన్ ఇక్కడ 23 ప్రాబబిలిటీ చాప్టర్. చూసారా డిఫైన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. మనకు ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ దీని ప్లేస్లో ఏమొస్తారండి మనకు కండిషనల్ ప్రాబబిలిటీ. మనకు ఇవి రెండు రిలేటెడ్గా ఉంటాయి. కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్ అనేది రిలేటెడ్గా ఉంటాయి. సో అందుకే మనకు ఇన్స్టెడ్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ దగ్గర ఏమి ఇచ్చాడు ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్. దెన్ మల్టిప్లికేషన్ థియరమ్ ప్రూఫ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అడగచ్చు లేదా 7 మార్క్ క్వశ్చన్కి అడగచ్చు. లాస్ట్ 24th క్వశ్చన్ ఏంటిది ర్యాండమ్ వేరియబుల్స్. ఏమిచ్చాడు ద రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ 0 1 2. ఏమిచ్చాడు 0 వాల్యూ 3c3, 1 వాల్యూ 4c - 10c², 2 వాల్యూ 5c - 1.
దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సి అండ్ రిమైనింగ్ 3 వాల్యూస్. ఇవ్వండి మనకు వన్ ఆఫ్ ది మోడల్ పేపర్ అకార్డింగ్ టు 2026 అకాడమిక్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ.